గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ క్యాచ్ సార్. మీరు పట్టపోతే ఆ బంతి బౌండరీ దాటేది. స్టేషన్ లాక్ చేసి ఏమిటయ్యా రన్నింగ్లు బౌండరీలు? ఏం చేయమంటారు సార్, ఎస్పీ గారు వచ్చి సిక్సర్ కొట్టారు, నేను కానిస్టేబుల్స్ క్లీన్ బౌల్డ్, స్టేషన్ డక్ అవుట్. అందుకే సార్ మేము స్టేషన్ అవుట్. ఏమిటి నువ్వు చెప్పేది? ఇండియన్ క్రికెట్ టీం మీద ఒట్టు సార్. దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసిన గుండాలను అజరుద్దీన్ బంతిని క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేశాను. నిజం చెప్పమని టెండూల్కర్ బాల్ని కొట్టినట్టు వాళ్ళ చేత కొట్టేశాను. కానీ సార్ నేను స్టేషన్లో లేని టైం చూసి దొంగలా వచ్చాడు సార్ ఆ ఎస్పీ. పాపం వీళ్ళు కానిస్టేబుల్స్, ఎస్పీ గారంటే భయం, అందుకే సెల్ ఓపెన్ చేశారు. అప్పటికే అడిగారు సార్ ఎస్ఐ గారు వస్తే ఏం చెప్పాలి అని. వాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గారు రా, నేను రా ఎస్పీ ఎస్పీ అన్నాడు సార్. పైగా హోమ్ మినిస్టర్ గారి రికమెండేషన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సార్. అయ్యా ఆ నలుగురిని తీసుకుని పారిపోయాడు సార్. అందుకని ఎస్పీ గారి మీద కోపంతో పక్క సెల్లో ఉన్న ఖైదీలు వదిలేస్తావా? ఎక్స్పెక్ట్ చేశాను సార్ తమరిలా అడుగుతారని. కోపంతో వదలలేదు సార్, ప్రాణ భయం వల్ల. ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? యదా ఎస్పీ తదా ఎస్ఐ. కరెక్ట్ కామెంటరీ. ఈ క్రికెట్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏదో దగ్గర పోలికలు ఉన్నాయి సార్. ఈ బ్యాట్ ఉందనుకోండి, ఇది రాజకీయం. ఈ బౌలర్ గుండా, ఈ బంతి మనం అంటే పోలీస్ డిపార్ట్మెంట్. దీన్నండి గుండా విసిరితే రాజకీయం లాగి పెట్టుకొడుతుంది. వాళ్ళకి రన్నులు సెంచరీలు, మనకు తన్నులు ట్రాన్స్ఫర్లు. ఈ గొడవంతా ఎందుకని స్టేషన్ లాక్ చేసి హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటున్నాం. కానీ తాళం మాత్రం జేబులో జారుతుంది సార్. విజయ్, జరిగింది నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పనిస్తారా సార్? మీ ఇంటర్వ్యూ దొరకాలి కదా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐని. సారీ సార్, మీకు తెలియాలని ఈ పని చేశాను. కొబ్బరికాయకి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు. విజయ్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా సీనియారిటీ కన్నా నీ సిన్సియారిటీ ఈ సొసైటీకి చాలా అవసరం. ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే ఎంక్వైరీ వేయిస్తాను. వెళ్ళి స్టేషన్ ఓపెన్ చేయి. ఎస్ సార్.